సహిత విద్య అమలులో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని రాష్ట్ర సలహా కమిటీ దిశానిర్దేశం చేసింది. సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు అధ్యక్షతన ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ బలోపేతానికి ఏర్పాటైన రాష్ట్ర సలహా బృందం ఇటీవల సమావేశమైంది. ఏపీలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్థితిగతులను సమీక్షించింది. గృహ ఆధారిత విద్యార్థులకు డ్రై రేషన్ బియ్యం, గుడ్లు, చిక్కీలు వంటివి అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 679 భవితా కేంద్రాల ద్వారా 13,580 మంది పిల్లలకు ఫిజియోథెరపీ, రెమిడియల్ విద్య, కౌన్సిలింగ్ సేవలను అందిస్తున్నామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రవాణా భత్యం 3,000 నుంచి 6,000కు పెరిగిందన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి అదనంగా 2,000 అలవెన్స్ ఇస్తున్నామని తెలిపారు.